విషయాలు చెప్పారు. ఈరోజు ఈ వాతావరణాన్ని చూస్తే లేని మీడియా మాధ్యమాల ద్వారా ఎవరైతే వెకిలి చేష్టలు చేసి ఎప్పుడు వార్తలతో ఇంకా అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడేటువంటి ప్రతిపక్షాలకు మార్చిపరుచుకున్నారు. ఈరోజు ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం చూడండి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది. ఈరోజు ఉద్యోగాల కల్పన ఒకటే కాదు, పిల్లల చదువు పట్ల కూడా ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలి. నేను యువకులతో కోరుతా ఉన్నా, ఈరోజు ఏ స్కూల్ అయినా తీసుకోండి, లేకుంటే గురుకులాలైనా తీసుకోండి, గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలకు మంచి భోజన వసతి ఉండాలని డైటింగ్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి విద్యలో నైపుణ్యం ఉండాలని చెప్పేసి టీచర్లు స్ట్రెస్ లో ఉంటే పిల్లలకు సరైన పాఠాలు చెప్పలేదన్న ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ లేకుండా స్ట్రెస్ లో ఉన్న టీచర్లు ఎవరు ఊహించని విధంగా 25,000 ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ ఈ ప్రజాప్రభుత్వం అంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న విషయానికి వచ్చిపోతుంది. తాజాగానే ఆ శాఖ పెట్టుకొని ఖచ్చితంగా విద్యలో ఉద్యోగాల్లో నూతనమైన ఆలోచన విధానాన్ని ఆయన సంకల్పం బలమైనటువంటి యువకులారా, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఈరోజు ఉదాహరణ తీసుకుంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు 10 జిల్లాలలో ముఖ్యమైన విషయాలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉండి భవిష్యత్తుకి ఏమేమి కావాలి అనేది చర్చ చేసుకొని దానికి అనుగుణంగా మన యువతను తయారు చేసే కార్యక్రమం చేస్తాం. గతంలో లాగా యువకులకి ఓట్ల గొడవలు పంపించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకు నేర్పించి ఏదో ఒక రంగంలో నిష్ణాతులను చేసి వాళ్ళకి పూర్వాలకు జాబ్స్ ఇప్పించే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు.